Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టాకీ స్టూడియో ఛానల్. సో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది మన సోనాలి బింద్రే. అట్లాగే వర్స్టైల్ యాక్టర్ ఆలీ ఫజల్. సో వీళ్ళు లీడ్ రోల్స్ లో నటించిన మోస్ట్ అవైటెడ్ క్రైమ్ డ్రామా సిరీస్ రాక్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్ తో మన స్ట్రీమింగ్ లోకి అయితే అందుబాటులోకి వచ్చింది. సో 1978లో దేశాన్ని కుదిపేసిన రియల్ లైఫ్ కిడ్నాపింగ్ అండ్ మర్డర్ కేస్ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ సిరీస్ ని అయితే తెరకెక్కించారు. మరి చాలా ఏళ్ల తర్వాత సోనాలి బింద్రే ఇచ్చిన కంబ్యాక్ సిరీస్ ఎలా ఉంది, సో మనల్ని ఈ సిరీస్ ఎంత మేరకు మెప్పించింది అనేది సో ఈ రివ్యూలో ఈ సిరీస్ యొక్క స్టోరీ, మైనస్ పాయింట్స్, పాజిటివ్ పాయింట్స్ అన్ని డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేసి హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. సో ఇలాంటి లేటెస్ట్ సిరీస్ అప్డేట్స్ కోసం మన టాకీ స్టూడియో ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఇక ఈ సిరీస్ కథ విషయానికి వస్తే సో 1970లో అప్పటి ఢిల్లీ బ్యాక్ డ్రాప్ లో ఈ స్టోరీ అంతా నడుస్తూ ఉంటుంది. సో ఒక రోజు ఇద్దరు అమాయకపు పిల్లలు అకస్మాత్తుగా కనిపించకుండా మాయమైపోతారు. సో మొదట్లో పోలీసులు దీన్ని ఒక సాధారణ మిస్సింగ్ కేసులానే తీసుకుంటారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఈ కేసు వెనుక ఉన్న భయంకరమైన నిజాలైతే బయటపడుతూ ఉంటాయి. అసలు ఆ పిల్లల్ని ఎవరు కిడ్నాప్ చేశారు, ఎందుకు చేశారు, సో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా వచ్చిన ఆలీ ఫజల్ సో ఈ క్రూరమైన నేరస్తుల్ని ఎలా పట్టుకున్నాడు, సో పిల్లల్ని పోగొట్టుకున్న ఆ కుటుంబం ఎలాంటి నరకాన్ని అనుభవించింది అనేది సో ఈ రాక్ సిరీస్ యొక్క మెయిన్ స్టోరీ. ఈ సిరీస్ పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఈ సిరీస్ కున్న బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఇది కేవలం ఒక మర్డర్ మిస్టరీ లాగా మాత్రమే కాకుండా ఒక క్రైమ్ వల్ల బాధితుల కుటుంబాలు ఎంతటి మానసిక వేదనని అనుభవిస్తాయో చాలా రియలిస్టిక్ గా చూపించారు. ఇక పిల్లలు కనిపించకుండా పోయినప్పుడు ఒక తల్లి పడే ఆరాటం గానీ, సో తండ్రి పడే బాధ గానీ మనల్ని చాలా డిస్టర్బ్ చేస్తాయి. ఇక మీకు ఢిల్లీ క్రైమ్, పాటల్లోక్ లాంటి డార్క్ క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టమైతే సో ఈ సిరీస్ కూడా మీకు బాగా నచ్చుతుంది. ఇక డైరెక్టర్ ఎక్కడా కూడా కమర్షియల్ హంగుల్ కి పోకుండా ప్యూర్ డార్క్ టోన్ లో కథని చాలా నిజాయితీగా చెప్పారు. సో ఇక తెలుగు డబ్బింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. డైలాగ్స్ మనకి ఈజీగా కనెక్ట్ అవుతాయి. ఇక ఈ సిరీస్ మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే సో క్రైమ్ థ్రిల్లర్స్ లో ప్రతి సీను చాలా ఉత్కంఠభరితంగా ఉండాలని కోరుకుంటాం. కానీ ఈ సిరీస్ లో కొన్ని ఎపిసోడ్స్ లో కథ కొంచెం నెమ్మదిగా వెళ్తూ ఉంటుంది. సో కొన్ని సీన్స్ అయితే కొద్దిగా లాగ్ అనిపించి బోర్ కూడా కొట్టిస్తాయి. ఇక ఈ కథలో నేరస్తుల క్యారెక్టరైజేషన్ ని బాగా బ్యాడ్ గా చూపించడానికి విపరీతమైన బూతులు కూడా బాగా వాడారు. సో కనీసం ఆ బూతులకి బీప్ సౌండ్స్ పెట్టుంటే ఇంకా బాగుండేది. అలాగే కొన్ని క్రైమ్ సీన్స్ చాలా డిస్టర్బింగ్ గా ఉంటాయి. సో ఈ సిరీస్ మీరు ఫ్యామిలీతో చూడకపోవడమే బెటర్. ఈ సిరీస్ నటీనటుల పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే సోనాలి బింద్రే గారు వండర్ఫుల్ కంబ్యాక్ ఇచ్చారని చెప్పాలి. సో ఇంద్ర, శంకర్దాదా ఎంబీబీఎస్, మొరారిలో చూసిన ఆ గ్లామరస్ సోనాలిని ఇక్కడ మనం పూర్తిగా మర్చిపోవాలి. ఒక తల్లిగా ఆమె పండించిన ఎమోషన్స్ కానీ, ఆమె కళ్ళల్లో కనిపించే బాధ కానీ, ఆందోళన కానీ మైండ్ బ్లోయింగ్ అంతే. ఇక పోలీస్ ఆఫీసర్ గా ఆలీ ఫజల్ యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీడియా ప్రెషర్, పై అధికారుల ఒత్తిడి మధ్య కేసును ఛేదించే ఆ రియలిస్టిక్ పోలీస్ పాత్రలో అతను జీవించేశాడు. ఇక మిగిలిన నటీనటులు కూడా వాళ్ళ పాత్రల పరిధి మేరకు వాళ్ళు బాగానే నటించారు. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే టెక్నికల్ గా ఈ సిరీస్ టాప్ నాచ్ ఉందని చెప్పాలి. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. సో 1970 నాటి అప్పటి ఢిల్లీ అట్మాస్ఫియర్ గానీ, ఆ కాలం నాటి రోడ్లు గానీ, వెహికల్స్ గానీ, కాస్ట్యూమ్స్ గానీ చాలా పర్ఫెక్ట్ గా రీక్రియేట్ చేశారు. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సిరీస్ మూడ్ కి తగ్గట్టుగా చాలా ఇంటెన్స్ గా ఉంది. సో ఎక్కడ అవసరం అక్కడే మ్యూజిక్ ని వాడుతూ ఇంపాక్ట్ డబుల్ ఇంపాక్ట్ చేశారు. ఇంకా ఓవరాల్ గా చెప్పాలంటే ఈ రాక్ అనేది కేవలం టైం పాస్ కోసం చూసే ఎంటర్టైనింగ్ సిరీస్ మాత్రమే కాదు, సమాజంలో జరిగే క్రూరమైన నేరాల గురించి మనల్ని ఆలోచింపజేసే ఒక రియలిస్టిక్ క్రైమ్ డ్రామా. సో చిన్న చిన్న ల్యాక్స్ ఉన్నప్పటికీ సోనాలి బింద్రే, ఆలీ ఫజల్ లీడ్ పర్ఫార్మెన్స్ కోసం, అలాగే ఇంటెన్స్ మేకింగ్ కోసం ఈ సిరీస్ ని మనం ఖచ్చితంగా ఒకసారి అయితే చూడొచ్చు. ఈ సిరీస్ లో చాలా బూత్ డైలాగులు వాడారు, కొన్ని ఇంటెన్స్ క్రైమ్ సీన్స్ కూడా ఉన్నాయి. సో ఫ్యామిలీతో కలిసి చూడమాకండి. సో ఈ సిరీస్ కి మన టాకీ స్టూడియో ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 3/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సిరీస్ మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సిరీస్ మీకే అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీలైతే పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.